హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జపేర్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆలూ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా 2 పొటాటోస్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. అవి ఉడికిపోయిన తర్వాత తొక్క తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత స్మాష్ చేసుకున్న పొటాటోని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని గ్రీన్ బటర్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్టు, అలాగే పసుపు, కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇది చల్లారిపోయిన వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చట్నీ కోసం 4 పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒకవైపు బ్రెడ్ మీద అయితే అప్లై చేసుకోవాలి గ్రీన్ చట్నీ, ఇంకోవైపు టమాటా కచప్ని అయితే అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకుంటున్న ఈ పొటాటో మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు చీజ్ స్లైసెస్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమాటో కచప్ రాసుకున్న బ్రెడ్ స్లైస్ని కూడా దాని మీద యాడ్ చేసుకొని ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. అలాగే దీనిపైన కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ రాసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి ఉంది, నెయ్యి యాడ్ చేసుకున్నాను. 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని దీని మిడిల్లో కట్ చేసుకుంటే మనకి ఆలూ శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుందండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.